చేతులకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు ఉన్నత నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మనం ప్రార్థన చేశాం, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ఆలకించి మాట్లాడే దేవుడు. మనం మాట్లాడితే ఆయన వింటాడు, ఆయన మాట్లాడేటప్పుడు మనం కూడా వినాలి. దేవునికి మహిమ కలుగును. నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇరవయవ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోర ధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, చాలు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ సందర్భం ఏంటంటే, మోషే దేవుని చేతి చేత వ్రాయబడిన 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను తీసుకొని ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు జరిగిన సందర్భం అది. ఆయన ఆ రాతి పలకల మీద దేవుడు చేతితో రాసిన ఆ ఆజ్ఞలన్నిటిని కూడా చదివి వినిపిస్తా ఉన్నాడు. 20వ అధ్యాయం ప్రారంభం వచ్చిన నుండి మనం చూస్తే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇట్లా 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు చదివి వినిపించిన తర్వాత, వారు నిలబడిన ప్రాంతమంతా, ఇశ్రాయేలీయులు నిలబడిన ప్రాంతమంతా కూడా దేవునికి మహిమ కలుగును గాక. మీరు కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. దాదాపు 230 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను మీ మధ్యకి. నేను మొదట చిలుకూరుపేట నుంచి రేవూరు తెలంగాణ వెళ్ళి అక్కడ 10 గంటలకు ఆరాధన చూసుకొని అది ముగించుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. అక్కడ అదొక 110, ఇదొక 114, 220 కిలోమీటర్లు ప్రయాసపడి మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, క్షేమంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ రాత్రి దేవుడు మీకు ఇవ్వవలసిన సందేశాన్ని మోసుకొని వచ్చా. ఎంతో భారముతో వచ్చా, ప్రయాసతో మీ ముందుకు వచ్చా. మీ ఇల్లు ఎంత దూరం? ఇక్కడికి చర్చికి మీ ఇల్లు ఎంత దూరం? పక్కనే, దగ్గరే కదా. మా ఇల్లు దాదాపు 89 కిలోమీటర్లు. ఈ భారము, ఈ ప్రయాస అంతా కూడా మీరు అర్థం చేసుకొని శ్రద్ధగా వినాలి, ఆసక్తిని కోల్పోవద్దు. నేనైతే నిలబడిన ప్రతిసారి, దేవుని వాక్యాన్ని చెప్పడానికి నిలబడిన ప్రతిసారి ఏమనుకుంటానంటే, ఇదే నా చివరి ప్రసంగం అయితే సంఘంతో ఏం చెప్పిపోవాలి, ఇదే నా ఆఖరి ప్రసంగం, ఇంకా రేపు ఉంటానో ఉండనో తెలియదు, ఇదే నా చివరి ప్రసంగం అయితే సంఘానికి ఏం చెప్పిపోవాలి, నా దేవుడు నా ద్వారా ఏం పలికిస్తాడు అనే ఆశతో నేను వాక్యాన్ని చెప్పడానికి నిలబడతాను. కనుక మీరు కూడా, ఈ దైవ సేవకుడు ఈరోజు మన ముందుకు వచ్చాడంటే దేవుడు ఏదో చెప్పమని పంపించాడు. సమూయేలు యెషయా ఉండే ప్రాంతానికి వెళ్తే ఆ ఊరు ఎంట్రన్స్లోనే కొంతమంది అడుగుతారు, సమాధానంగానే వస్తున్నావా? దావీదును అభిషేకించడానికి వెళ్ళే సిచ్యువేషన్లో ప్రవక్తను ముందుగానే అడుగుతారు, సమాధానంగానే వస్తున్నావా? లేదా ఏదైనా దేవుని నుండి ఏదైనా ఉగ్రత, ఏదైనా దేవుడు మా మీద కోపపడే విషయాలు ఏదైనా మోసుకొని వస్తున్నావా? ప్రవక్త, దైవజనుడు మన ముందుకు వచ్చాడంటే ఊరకే రాడు, ఊరకే మాట్లాడు, ఊరకే మిమ్మల్ని తెచ్చి ఆయన ముందు నిలబెట్టడు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం మౌనంగా వినాలి. ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి వచ్చి మీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, మధ్యలో వెళ్ళిపోతారు మీరు. ఆయన ఏం మాట్లాడినా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేతులు కట్టుకొని వింటారు. ఎందుకు వింటారు? అలా వెళ్ళిపోతే ఏమనుకుంటాడో మనం ఖచ్చితంగా
వినాలి. ఒక మంత్రికే వాడి మాటకే అంత విలువనిస్తే సృష్టికర్త మాటకు మనం ఎంత విలువనివ్వాలి కదా. కాబట్టి కొద్ది నిమిషాలే, మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించను, నిజం చెప్తున్నానుగా. ఎప్పుడు అయిపోయింది తప్ప ఎప్పుడు ఆపుతాడని మీరు అనుకుంటారు మనసులో, ఆ లోపు నేనే ఆపేస్తాను. దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. నడువులను ఎప్పుడు పడుతున్నాయి, నిద్ర వస్తుంది, ఎప్పుడు ఆపుతాడా, పగలు పోయి వచ్చాం మళ్ళీ రాత్రి ఏంది ఇది, ఎప్పుడు ఆపుతాడని మీ మనసులో ఒక ఆలోచన రాకముందే దేవుడు నాకు తెలియజేస్తాడు. బిడ్డలు ఇంకా అలసిపోయారయ్యా ఆపారు, అప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ఓకేనా? విన్న కొద్ది మాటలైనా మీరు శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. మరలా వచ్చే ఆదివారం వరకు దానిని నెమరు వేసుకోవాలి అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట ప్రకారం బ్రతకడానికి సాధన చేయాలి. ఒక పాస్టర్ గారు ఒక ఆదివారం ఒక వాక్యం చెప్పారంట, అయిపోయింది. మళ్ళీ 2వ వారం రాగానే అదే వాక్యం చెప్పారంట, ఏ పాయింట్లు అయ్యే రెఫరెన్స్. 3వ వారం వచ్చింది, 3వ వారం కూడా అదే పాయింట్లు అదే రెఫరెన్స్ చెప్పారంట. 4వ వారం వచ్చింది, 4 ఆదివారాలు ఒకటే ప్రసంగం, మార్పు లేదు, ఏమి లేదు, అయ్యే లేఖనాలు, అయ్యే పాయింట్స్. తెలియగల విశ్వాసులు వచ్చి అడిగారంటే, ఏంది పాస్టర్ గారు 4 వారాల నుంచి చూస్తున్నాం, ఇదే వాక్యం చెబుతున్నాం, ఏంది మార్చవా, నీ తప్ప నీకేం తెలియదా అని అడిగారంట అయ్యగారిని. అడిగితే అయ్యగారు చెప్పారంట, నేను వాక్యం మార్చడం కాదు, ఆ వాక్యాన్ని బట్టి మీరు మారేంత వరకు వాక్యం మారదన్నాడు. ఆ వాక్యం విని మీరు మారేంత వరకు ఆ వాక్యం మారదు. ఆ వాక్యం నేను విన్న వాక్యం ప్రకారం ముందు నడవండి, తర్వాత కొత్త వాక్యాన్ని విందాం. విన్న వాక్యాన్ని ఏం లేదు, విస్తారంగా సెల్ ఫోన్లలో, టీవీల్లో దైవ సేవకులు అందుబాటులో ఉండి వాక్యాలు చెప్పి మనకు కూడా విసుకొచ్చేసింది. వాక్యం అంటే ఏముందిలే అయ్యగారు చెప్తుంటారు, మనం పెట్టుంటాం, అయిపోయింది, ఆదివారం అయిపోయింది అన్నట్లుగా ఉండదు. అది దేవుని మాట, శక్తి కలిగిన మాట. ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో జీవం ఉంది, చచ్చిన వారిని బ్రతికించే సామర్థ్యం ఉంది ఆ మాటలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం చెప్పాం కదా, చనిపోయి 4 రోజుల తర్వాత కూడా వచ్చి లాజరును పిలిస్తే లాజరు లేచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఆ మాటలో అంత శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిన వారిని బ్రతికించేది యేసు మాట, దేవుని మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు. వాక్యం ఏంటంటే నీకు అసహ్యం, వాక్యం ఏంటంటే విసుగు, నిద్ర వస్తుందంటే మాత్రం నువ్వు దేవుని విసుక్కున్నట్టే. ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకొని వాని ప్రార్థన నాకు హేయం. ధర్మశాస్త్రము వినబడకుండా, వాక్యం వినకుండా నాకు ప్రార్థన చేసేవారి ప్రార్థన నాకు హేయం అంటాడు. నువ్వు ముందు వాక్యం వింటే, అంటే దేవుని మాట వింటే దేవుడు నీ మాట వింటాడు. నీ ప్రార్థన నెరవేరాలంటే నువ్వు వాక్యం వినాలి, వాక్య ప్రకారం బ్రతకాలి, అప్పుడే నీ ప్రార్థనలు నెరవేరుతాయి. ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు? నా ఎద్దుకు వచ్చి నా మాటల ప్రకారం మీరు జీవించకుండా, బ్రతకకుండా ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు చూసిన సందర్భంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఆ ఆజ్ఞలన్నీ విని ఒక చోట నిలబడితే వారున్న ప్రాంతం అంతా కూడా ఉరుములు మెరుపులు, సడన్గా వారున్న ప్రాంతం అంతా కూడా చీకటి గమ్మేసింది. ఉరుములు మెరుపులు, ఫెల్ 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 మన సౌండ్లు వస్తూ ఉన్నాయి. అప్పటిదాకా బాగానే ఉంది, సడన్గా ఉరుములు మెరుపులు ప్రారంభమైనవి. అప్పుడు బోర ధ్వని కూడా వినపడతా ఉంది. ఆ పర్వత ధూమమును చూచి అక్కడున్న ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో అంటున్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా భయపడి తొలగి దూరంగా వెళ్ళి అక్కడ నుండి మోషేతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. మోషే నీవు మాతో మాట్లాడు, మేము వింటాం. దేవుడు కానీ మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం. మేము చచ్చిపోతాం. ఆ స్వరాన్ని మేము వినలేం, విని తట్టుకోలేం. ఆయన మాతో ఏం చెప్పాలనుకున్నాడో, మోషే నువ్వు విను, విని నువ్వు వచ్చి మాతో మాట్లాడు. అంటే దేవుని స్వరానికి మనుషుల చెవికి మధ్యవర్తి దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? దేవుని స్వరానికి
జనుల చెవికి మధ్యవర్తి. దేవుడు మీతో ఏం చెప్పమన్నాడో మోసుకొని రావటం, మీరు ప్రార్థన చేస్తే మీ పక్షాన మళ్ళా దేవుని యొద్దకు తీసుకొని పోవటం దైవజనుడు, దేవుని ప్రతినిధి. దేవుని ప్రతినిధి కనుక ఏ దైవజనుడిని కూడా, అభిషేకించబడిన ఏ దైవజనుడిని కూడా చిన్న చూపు చూడటం, మన బంధువే కదా, ఏముందిలే అన్నట్టుగా ఏ దైవజనుని గురించి కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, దైవజనుడు అంటే ఏముందిలే, తెల్లబాట్లు వేసుకొని వస్తారు, మనం ఇచ్చే కానుకలు తీసుకుపోతారు, పని బాటే ఉండదు, సంచి తగిలించుకుంటారు, తిరుగుతారు, మన సందాలు ఎత్తే వాటితో బతుకుతారు, పని ఉండదు, బాట ఉండదు, ఆదివారం వస్తారు, ప్రార్థన అంటారు. ఇంతవరకు అయ్యగారి గురించి లోకంలో ఉన్న తలంపు ఆలోచన. అయ్యగారుల సంగతి ఏంటో తెలుసు అసలు? అల్లం ముదిరితే ఏమవుతుంది? ఏమైంది? అట్లా అయిన తర్వాతనే అయ్యగారులు అయ్యేది. అల్లం ముదిరి సొంటైనట్టు అయితేనే దేవుడు తన సేవకుల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చేది. అల్లం ముదిరి సెంటైనట్టు అన్ని విషయాలలో అవగాహన కల్పించి, అన్ని అనుభవాలు నేర్పించి, శ్రమల కొలిమిలో నలగొట్టి, ఓర్పు, సహనం. విశ్వాసులు విసిగిస్తూ ఉంటారు, ఏదో కారణాలు అర్థం వేస్తూ చూస్తూ ఉంటారు. నవ్వుతా తిరిగితే ఒక బాధ, ముఖం మార్చుకొని బాధగా ఉంటే ఒక బాధ. నవ్వుతా తిరుగుతుంటేనేమో అయ్యగారికి ఏం బాధలు లేవు, మనం పొద్దుగులు పనిచేసి వచ్చి రసం భాగాలు కానుకలు అయితే తిని తిరుగుతున్నాడు అంటారు. బాధపడతా ఉంటేనేమో అయ్యగారి మొక్కలు ఎప్పుడు నవ్వు ఉండదు, ఎప్పుడు ఏడిపే ఉంటుంది. మనం ఆయన చేత ప్రార్థన చేసుకుంటే ఆయన ఏడుపంతా మన దగ్గర. నవ్వితే ఒక బాధ, ఏడిస్తే ఒక బాధ. మంచి బట్టలు వేసుకుంటే ఒక బాధ, చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఒక బాధ. సైకిల్ మీద తిరిగితే ఒక బాధ, కారులో తిరిగితే ఒక బాధ. అయ్యగారు బాధలు ఇన్ని బాధ. ఎందుకు చెప్తున్నానంటే, ముందు సేవకుని మీద మంచి అభిప్రాయం మనం కలిగి ఉంటేనే సేవకుడు చెప్తున్న మాటను మనం వినగలుగుతాం. నా మీద మీకు మంచి అభిప్రాయం ఉంటే నేను చెప్పే విషయాన్ని మీరు తీసుకోగలుగుతారు. నా మీద అసలు మీకు ప్రారంభం నుంచి మంచి అభిప్రాయం లేదనుకోండి, నేను సత్యము చెప్పినా, బల్లబుద్ధి చెప్పినా మీరు తీసుకోలేరు. నా మీద సరైన అవగాహన లేకపోతే, ఇష్టం లేకపోతే, మంచి గౌరవం లేకపోతే, దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడితే మేము చచ్చిపోతాం. మోషే నువ్వు మాట్లాడు. మోషే మరి చూస్తే మోషే కూడా మనలాంటి వాడే, వారిలాంటి వారేగా అండి. మోషే కూడా రక్త మాంసములు కలిగిన వాడే. కానీ ఈ జనులు అంటున్నారు, మోషే నువ్వు మాతో మాట్లాడు, దేవుడు మాట్లాడితే చచ్చిపోతాం. మరి దేవుడు డైరెక్ట్గా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. మరి మోషేకి ఏం కావట్లేదు. ఈ జనులేమో మేము చచ్చిపోతాం అంటున్నారు, మోషే ఏమో ఎన్ని మాటలు మాట్లాడినా దేవుణ్ణి స్వరాన్ని విన్నది, మోషేకి ఏం కావట్లా. కారణం ఏంది? దేవుడు మోషే మీద ఉంచిన అభిషేకం అలాంటిది, మోషేకి ఇచ్చిన అభిషేకం. కాబట్టి దైవజనులను గౌరవించండి, వారి మాటను శ్రద్ధగా ఆలకించండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మను కాయిచున్నారు కనుక వారిని దుఃఖపరచకుండా, వారి సంతోషంతో ఆ పని చేయడానికి వారికి లోబడి వారి మాట వినండి. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. దైవ సేవకులు దుఃఖంతో, బాధతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం. కనుక వారు సంతోషంగా ఆ పని చేయనట్లు. ఏ పని? మీ ఆత్మలను కాసే పని, మీ ఆత్మను బలపరిచే పని, మీ ఆత్మలకు ఆహారం పెట్టే పని. శరీరానికి ఆహారం అయితే 3 పూటలు మీరు తింటారు. ఆత్మకు ఆహారం ఏంటి? ఆయన వాక్యమే ఆత్మకు ఆహారం. మరి దైవ సేవకులు ఎందుకు? దేవుని వాక్యాన్ని మీ ఆత్మలకు విరిచి మీరు ఆరాయించుకునేటట్లుగా పంచి పెట్టడానికి దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగం దగ్గరకు నీవు ఏ స్థితిలో పడిపోయావో, నీ కష్టము, నీ సహనము, నీ ఓర్పు అన్నీ నేను చూస్తున్నాను, నేను ఎరుగుదును. అపోస్తలులు కాకయే అపోస్తలమని చెప్పుకునే వారిని నువ్వు గుర్తుపడుతున్నావు. ఎవరు సత్య సంబంధులో, ఎవరు సత్య సంబంధులు కాదో, ఎవరు బ్రతుకు తెరువు కొరకు బైబిల్ పట్టుకున్నారో, ఎవరు సత్యము కొరకు కష్టాన్ని, శ్రమను, ఆకలిని, నిద్రను ఓర్చుకుంటున్నారో, శ్రమ పడుతున్నారో వారిని నువ్వు గుర్తుపట్టగలవు. ఆ జ్ఞానం నీకుంది. ఎఫెసీలో ఉన్న సంఘదూతకు చెప్తా ఉన్నారు, ఎవరు అపోస్తలలో, ఎవరు అపోస్తలలో కాదో గుర్తుపట్టే జ్ఞానం నీకుంది. నువ్వు చాలా ఈజీగా గుర్తుపడతావు ఎవరు సత్య సంబంధులో,
ఎవరు సత్య సంబంధులు కాదు, ఎవరు సంఘాన్ని మేలు కొలపకుండా, రాకడకు సిద్ధపరచకుండా, గందరగోళ సిద్ధాంతాలతో, ఒక ఆయన అంటాడు సంఘం శ్రమలలో ఉండదు అంటాడు, ఒక ఆయనేమో సంఘం శ్రమలో ఉంటుంది అంటాడు, ఒక ఆయనేమో సంఘం శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఎత్తబడిద్ది అంటాడు, శ్రమలకు ముందు అంటాడు, శ్రమల మధ్యలో అంటాడు, శ్రమలన్నీ అయిపోయిన తర్వాత అంటాడు. ఇంతకీ సంఘం శ్రమల్లో ఉంటుందా ఉండదా? మీరు నేర్చుకుంది చెప్పండి, మీ అవగాహన ఏంటో చెప్పండి. సంఘం శ్రమల్లో ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఉంటుందా? ఆయన మనల్ని ఉగ్రత పాలకుటకు నియమించలేదే. ఉగ్రత పాత్రలాగా ఉండడానికి మనం నియమించలేదే. శ్రమలో ఉంటామా మనం? ఉగ్రతలో ఉంటామా? తప్పించడా? లోతును తప్పించినట్టు, సొదొమ గొమొర్రా నుండి లోతును తప్పించినట్టు మనం తప్పించడా? బయటికి తీసుకురాడా? తీసుకొస్తాడా? లేదా షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిలో పడవేసిన తర్వాత వారితో కలిసి నడిచినట్టుగా శ్రమల్లో తోడుగా ఉంటాడా? సొదొమ గొమొర్రాలో అగ్ని దిగి రాకముందు, అగ్ని గంధకాలు పడక ముందే లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. అట్లా సంఘాన్ని శ్రమలకు ముందే తీసుకెళ్తాడా? లేకపోతే షడ్రకు మెషకు అబేద్నెగోలలాగా సంఘం అగ్నిగుండంలో, అగ్ని వంటి శ్రమలలో, అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు 4వ వాడిగా తిరిగాడు కదా అగ్నిలో, అలాగున మనకు తోడుగా ఉంటాడా? రెండు లేఖనాలు. అగ్ని తప్పించిన ఆయనే, అగ్నిలో తోడుగా ఉన్న ఆయన. మీరు దేన్ని ఒప్పుకుంటారు? సంఘం అగ్నిలో ఖచ్చితంగా ఇదే సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం శ్రమలలో ఖచ్చితంగా ఉంటది. సంఘానికి శ్రమలు లేవు అనేది లేఖనానుసారమైన బోధ కాదు, అది అసత్యం, అబద్ధ బోధ. ఖచ్చితంగా సంఘం శ్రమల్లో ఉంటది. కానీ ఆ శ్రమల్లో, ఆ అగ్నిలో నడిచినా కానీ వారి దుస్తులకు కనీసం అగ్ని వాసనైనా తగలేదు. అలాగున దేవుడు సంఘాన్ని కాచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకునే వారిని నీవు ఈజీగా గుర్తుపట్టగలుగుతున్నావు. నీ ఓర్పు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. నువ్వు ప్రభు నామము కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎన్ని ఓర్చుకుంటున్నావో, దేవుడు ఉన్నాలే, ఆయన చూసుకుంటారులే అని ఎన్నిసార్లు దాటుకొని పోయావో, ఎన్నిసార్లు నీ మనసు మార్చుకొని దేవుని మీద నిరీక్షణ నిలిపి దేవుని మీద నమ్మకంతో దాటుకుంటూ ఓర్చుకుంటూ పోయావో, ఎన్నిసార్లు కన్నీటిని తుడుచుకుంటూ ప్రయాణం చేశావో, అన్నీ నాకు తెలుసు, నేను ఎరుగుదును. నా నామము నిమిత్తం ఎన్ని అవమానాలు పడ్డావో, ఎన్ని నిందలు భరించావో, ఇవన్నీ నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏంటి ఆ తప్పు? నీవు మొదట కలిగి ఉన్న ప్రేమను వదిలిపెట్టావు. మొదట నీవు కలిగి ఉన్న ప్రేమను, ఆసక్తిని, ఆ త్యాగాన్ని, ఆ నడిపింపుని, ఆ ఆశను ఇప్పుడు వదిలిపెట్టావు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎఫెస్సులోనున్న సంఘపు దూతకు ఇలాగు రాయి. అక్కడ ఉన్న సంఘ పరిస్థితి అది. 7 సంఘములకు 7 లేఖలు, 7 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించాడు. వాటిలో మొదటి సంఘము గురించి మనం మాట్లాడుతున్నాం, ఎఫెస్సులో ఉన్న సంఘం గురించి. ఆ సంఘంలో దేవుడు ఒక లోపాన్ని కనుగొన్నాడు. ఏంటిది ఆ లోపం అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు మొదట చాలా ఆసక్తిగా వెంబడించావు. మొదట గంటల తరబడి ప్రార్థన చేశావు. ఎక్కడ పాట వినపడితే అక్కడ పోయి కూర్చున్నావు. నిద్రపోబుద్ధి కాట్లా, యేసు నామస్మరణ, కూర్చుంటే యేసయ్య, లేస్తే యేసయ్య. కానీ ఇప్పుడు కాస్త ఆ ప్రేమ కొంచెం తగ్గింది. మధ్యలో ఏవో వచ్చి అడ్డుపడ్డాయి. ఏదో తెలియదు, దేవునికి నీకు ఏదో అడ్డుపడతా ఉంది. అంత స్వేచ్ఛగా ఆయన ముందుకు రాలేకపోతున్నావు, అంత సంతోషంగా ఆయన ముందుకు రాలేకపోతున్నావు. గంటల తరబడి ప్రార్థన చేయలేకపోతున్నావు, ఎక్కువసేపు వాక్యాన్ని వినలేకపోతున్నావు, ఎక్కువసేపు ఆరాధించలేకపోతున్నావు. ఏదో నేను వెనక్కి లాగుతుంది. మొదట నీకుండిన ప్రేమ నాకు ఈరోజు కనపడట్లేదు. కాస్త తగ్గింది.
పెళ్ళైన క్రొత్తలో భార్య భర్త ఎవరు ఎలా ఉంటారు? ఇద్దరు పక్కన పక్కన నడుస్తుంటే మధ్యలో గాలి కూడా దూరేంత సందు ఉండదు, గాలి దూరేంత సందు కూడా ఉండదంట. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అంట పెద్ద వరిగడ్డిలో అరిగిపోయిందంట వాళ్ళిద్దరి మధ్య. వాస్తవా కాదు? ఎంతమంది ఒప్పుకుంటారు? పెళ్ళైన కొత్తలో ఉన్నంత భార్య భర్తల మధ్య ప్రేమ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత, ఈ వయసు వచ్చిన తర్వాత ఉంటుందా? ఉండదు. మధ్యలోకి ఎన్నో భారాలు, ఎన్నో బాధ్యతలు, పిల్లలు, వాళ్ళ చదువులు, సంపాదనలు, అప్పులు, నొప్పులు, రోగాలు, బలహీనతలు ఎన్నో భార్య భర్త మధ్య వచ్చి మొదట ఉన్నంత అన్యూన్యత, మొదట ఉన్నంత ప్రేమ వారిద్దరి మధ్య. కానీ భౌతికంగా ప్రేమ కనపడకపోయినా మనసులు కలుస్తాయి, ఏక శరీరం అయిపోతారు, ఏక మనసు అయిపోతారు ఇద్దరు భార్య భర్త ఇద్దరు. ఈయనకి చిన్న గాయమైన ఆమె తట్టుకోలేదు. ఇన్ని బరువులు, ఇన్ని బాధ్యతలు, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆమెకి చిన్న గాయం అయితే ఈయన ఓర్చుకోలేదు. సంఘమును కూడా దేవుడు అంతకంటే ఎక్కువగా ప్రేమించి, పరమగీతములు అంతా కూడా షోలమితి ప్రాణప్రియుడు, సంఘానికి ఆయనకు మధ్య ప్రేమ లేఖని. ఎన్ని మంచి విషయాలు ఉంటాయో పరమగీతాల్లో, ఎన్ని మంచి విషయాలు ఉంటాయో. ఎఫెసీ దూతకు, సంఘ దూతకు చెప్తా ఉన్నాడు, నీవు మొదట కలిగి ఉన్నంత ఆసక్తి ఇప్పుడు కలిగి లేవు, నీకును ఆయనకును మధ్య ఏదో అడ్డుపడతా ఉంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలతో వారి చెవులతో, యెరూషలేములో ఉన్న నివాసుల చెవుల్లో ఈ మాట చెప్పు. ఏమని చెప్తావు తెలుసా? నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది, గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే, ఆ వైవాహిక ప్రేమ ఈ యెరూషలేము నివాసులలో కనిపించట్లా దేవునికి. ఐగుప్తు నుండి ప్రారంభమైనప్పుడు కలిగి ఉన్న ప్రేమ, ఐగుప్తులో అందరి మీద, ఐగుప్తు జనులందరి మీద వడగండ్లు పడతాయి, ఇశ్రాయేలు మీద మాత్రం అక్కడ కూడా. ఐగుప్తుల్లో అన్ని తెగులు వస్తాయి, పేర్లు వస్తాయి, మిడతలు వస్తాయి, కప్పలు వస్తాయి, పాములు వస్తాయి, నీళ్లు రక్తంగా మార్చబడింది. అన్ని ఐగుప్తు ప్రజలకే కలుగుతాయి. వారితో కలిసి ఉన్న అదే దేశంలో, అదే ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలుకు మాత్రం ఆ తెగులు, ఏ గుడారమును నీ తెగులును, ఏ తెగులును నీ గుడారమును అన్నట్లుగా దేవుడు వారిని, అప్పుడు ఎంత ప్రేమ చూపించారో దేవుని మీద. అద్భుతంగా ఉంది ప్రయాణం ప్రారంభం. కానీ ఎర్ర సముద్రం దగ్గరకు రాగానే సనగడం మొదలుపెట్టాడు. మోషే ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా మమ్మల్ని పాతి పెట్టడానికి? అందుకు తెచ్చావా మోషే? అయిపోయింది. ఐగుప్తు దాకా రాగానే ఆ వైవాహిక ప్రేమ ప్రారంభంలో, అబ్బా వారి దగ్గర ఉన్న బంగారం కూడా మీరు తెచ్చుకోండి, ఐగుప్తుల దగ్గర ఉన్న బంగారం వెండి కూడా వచ్చేటప్పుడు మెడ నిండా బంగారాలు తగిలించుకొని వచ్చారు. సమృద్ధి. ఎక్కడ ఒక విత్తనం నాటినట్టు కానీ, ఆ పంట కోసుకొని తిన్నట్టు కానీ లేదు. పరలోకములో నుండి దేవదూతలు తినే ఆహారం వారి కొరకు దేవుడు కురిపించాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రంలో 2గా పాయలు చేశాడు. అదే ఎర్ర సముద్రంలో శత్రువులను ముంచివేసి చంపేశాడు. శత్రువు నీవు ఈ రోజు చూస్తున్న ఐగుప్తుల మీద నీకు కనబడరు, నువ్వు చూడవు. ఇంకా ఎన్ని అద్భుతాలు చేశాడు. రెఫీదీములోకి వచ్చినప్పుడు దప్పిక కొన్నారు. మోషే
దప్పిక అవుతుంది, చచ్చిపోయేటట్టున్నావు. దేవుడు అన్నాడు, నువ్వు బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీరుస్తుంది. బండ నీకు నీరుస్తుంది. సమృద్ధి అయిన నీరు ఒక నదిలాగా. దాదాపు వారు బయలుదేరేటప్పుడు 6 లక్షల కాల్వ, 6 లక్షల మంది తాగాలంటే ఎన్ని నీళ్లు కావాలి? అది ఒక బండలో నుంచి, హోరేబులో ఉన్న బండలో నుంచి ఒక నదే పారుతుంది. నది బిందెలతో కాదు, డబ్బాలతో కాదు, ఒక నది పార చేశాడు వారి కొరకు దేవుడు. దేవునికి మహిమ కలుగును. అరణ్యములో నీవు నన్ను వెంబడించావు, విత్తనములు వేయదగని దేశములో కూడా నువ్వు నన్ను వెంబడించేటప్పుడు ఎంత ఆసక్తిగా వెంబడించావో. ప్రారంభం ఎంత బాగుందో ఐగుప్తును విడిచినప్పుడు. మనము కూడా లోకంలో వారు ఐగుప్తు నుండి బయటకు వస్తే మనం ఈ లోకంలో నుండి, చీకటిలో నుండి బయటకు వచ్చాం. వారు పస్కా రక్తము చేత సంహారకుని నుండి తప్పించుకుంటే, మన కొరకు రక్తము చిందించిన ఆ పస్కా, ఆయన రక్తం, పరిశుద్ధమైన రక్తం చేత మనమందరం కూడా బయటకు వచ్చాం. ఐగుప్తు నుంచి విడిపించబడ్డాం. సంహార దూత మనల్ని దాటిపోయింది, మరణ దూత మనల్ని దాటిపోయింది. ఏ మరణం? శరీరానికి కలిగే మరణం కాదు, ఆత్మకు కలిగే మరణం మనల్ని దాటిపోయింది. ఇక నిత్య జీవంలోనికి మనం దాటి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వారేమో పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కానానుకు ప్రయాణం అయితే, మనమేమో పరమ కానానుకు బయలుదేరే. మనం ప్రయాణం అంతా ఇది. దేవునికి మహిమ కలుగును. ఈ పరమ కానానులో ఎర్ర సముద్రాలు ఉన్నాయి. దేవుని నడిపింపులో అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు, కార్లు కొంటాలు, బిజినెస్లు, ఇల్లులు కట్టడాలు, ఫ్లాట్లు కొంటాలు, ఇవే కాదు, గొంతు ఎండిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. రెఫీదిములో వారు తప్పికొన్నారు. ఆకలి అవుతుంది, శత్రువులు తరుగుతున్నారు. ఒక పక్క ఎర్ర సముద్రం. దేవునికి మహిమ కలుగును. ఈ నడిపింపులో కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏదన్నా కొంచెం వ్యతిరేకంగా శోధన ఎదురవగానే ఇది దేవుని చిత్తం కాదనుకుంటా. శోధన ఎదురవగానే నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నట్టున్నాను, అందుకే నాకు ఈ శోధన ఎదురైంది అనుకుంటాం. కాదు, దేవుని నడిపింపులో ఉన్న, యెహోవా మాట చొప్పునే ప్రయాణము చేసినా దప్పికగొనే పరిస్థితులు కూడా మన జీవితంలో ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇశ్రాయేలీయులు ఎన్ని అనుభవాలు నేర్చుకున్నారు, వారికి ఎన్ని అనుభవాలు దేవుడు నేర్పించాడు. అన్ని అనుభవాలు కూడా మనల్ని కూడా పరమ కానానికి ఆయన చేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును. వారు ప్రవేశించారా? పోనీ వాళ్ళు నడిపించిన మోషే ప్రవేశించాడా? కారణం ఏంటి? ఒక్కటే కారణం చూపిస్తాడు. ఏం కారణం? అది జీవితమే అర్పించాడండి. 40 సంవత్సరాలేమో ఐగుప్తులో, 40 సంవత్సరాలేమో అరణ్యం, 80 సంవత్సరాల వయసులో వచ్చి దాదాపు 40 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు జీవించి ఆ ప్రజలందరినీ 6 లక్షల మందితో మాట్లాడడం అంటే సామాన్యమైన విషయం. మీ 10 మందితో మాట్లాడాలంటేనే నాకు ఇది అవసరమైంది. మైక్ కావాలా, లేకపోతే నా మాట మీకు అందదు. 6 లక్షల మందితో మాట్లాడాడు. 6 లక్షల మందిని కంట్రోల్ చేశాడు, నియంత్రించాడు. 6 లక్షల మంది కూర్చోమంటే కూర్చుంటున్నారు, లేవమంటే లేస్తున్నారు. ఒక్కడి స్వరం. ఎక్కడి నుండి వచ్చింది ఆ శక్తి? ఆత్మ అభిషేకం, దేవుని ఏర్పాటు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అంత గొప్ప వ్యక్తి కానానికి వెళ్ళాడా? కారణం ఏంటంట? మాట్లాడమంటే అది ఒక్కటే కారణం, దేవుడు చూపించిన కారణం. ఈరోజు సంఘాలతో దైవజనులు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే, ఒక చోట నేను వాక్యం చెప్పడానికి వెళ్ళా, నా వ్యక్తిగత అనుభవమే చెప్తా. వాక్యం చెప్పడానికి వెళ్తే ఈ 2 గ్రూపులు ఉన్నాయి సన్నిధిలోనే, సంఘంలోనే 2 గ్రూపులు ఉన్నాయి. వారిని సమాధానపరచడానికి మనం సంఘంలో ఉన్నాం, ఒకే శరీరంలో ఉన్నాం, ఒకే శరీరం, క్రీస్తు శరీరంలో మనం అందరం అవయవాలం. ఒకరికొకరు సహకరించుకోవాలి. కన్ను ఏడిస్తే చెయ్యి స్పందించింది తొడవడానికి, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి స్పందించింది వెంటనే తీయడానికి. అట్లా సంఘం ఐక్యంగా ఉండాలి. ఒకరికి ఏదైనా ఇబ్బంది కలిగితే మరొక అవయవం వెళ్ళి తోడ్పాటు అందించాలి. కనీసం వాళ్ళ కోసం పలకరించి, పరామర్శించి ప్రార్థన అయినా చేయాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి అని నేను బోధిస్తా ఉన్నా. ఆ బోధలో కొంచెం కఠినంగా దేవుని వాక్యాన్ని చూపించి వారికి బోధిస్తా ఉన్నా. అయిపోయిన తర్వాత ఆ సంఘానికి మూల స్తంభం, అంటే ఆ సంఘం అక్కడ కట్టబడడానికి మెయిన్ ఆ సహోదరుడు ఆయన వచ్చి
అన్న ఈరోజు షాలేమన్నా ఉదయాన్నే వాగ్దానం ఉంటుంది కన్నా దాంట్లో మొత్తం నీ గురించి చెప్పాడన్న, విన్నావా అన్నాడు. అవునా సహోదరుడా, నేను వినలేదయ్యా, ఏం చెప్పాడు అన్న. మోషే బండతో మాట్లాడమని దేవుడు చెప్తే కర్రతో బండను కొట్టాడన్నా, అందుకు మోషే కానానికి వెళ్ళలేదు. నువ్వు కూడా ఇట్లా కఠినంగా చెప్తున్నావన్నా, నువ్వు మాట్లాడన్నా, కొట్టొద్దు అన్నాడు. నేను చెప్పా, ఏం చెప్పాను తెలుసా, మోషే భౌతికమైన కానానే మిస్ అయ్యాడు, పరమ కానానికి వెళ్ళలేదా? ఈ కానాను ముఖ్యమా? పాలు తేనెలు ప్రవహించి ఈ సుఖవంతమైన కానాను ముఖ్యమా? లేదురా భయ్, నా సహోదరుల కొరకు నేను శాపగ్రస్తున్నాయి, క్రీస్తుకు వేరుగా ఉండడానికి కూడా ఐఎమ్ రెడీ. నా సహోదరుని కొరకు నేను శాపగ్రస్తున్నవడానికైనా మోషే అడ్డుపడ్డాడు. అయ్యా మోషే, వీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణం నేను వారి మధ్యకి వస్తే అందరినీ సభలు నాశనం చేసి నీలో నుంచి గొప్ప జనాన్ని తీసుకొస్తా మోషే, గొప్ప జనాన్ని తీసుకొస్తా. మంచి ఆఫర్ ఇచ్చాడు. మోషే ఏమన్నాడు? వద్దయ్యా, నువ్వు కోప్పడద్దు, నీవు నా పితరులకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో. అబ్రహాంకి ఏమని వాగ్దానం చేశావు? నీ సంతానమును ఇసుక రేణుల వల్ల విస్తరింపజేస్తానన్నావు, నీ సంతానమును ఆకాశ నక్షత్రం వల్లే దీవిస్తానన్నావు. జ్ఞాపకం చేసుకోయ్యా. యెహోవా, నువ్వు అలా కోప్పడితే ఎట్లయ్యా? సరే, అబ్రహాము చేసిన వాగ్దానం గుర్తు చేసి అన్యజనులు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు చూడండి రా, ఐగుప్తు నుంచి తీసుకుపోయి అర సముద్రంలో కలిపాడు, ఐగుప్తు నుంచి తీసుకుపోయి అరణ్యంలో చంపేశాడు అనుకుంటారయ్యా. అన్యజనులకు నీ నామానికి అవమానం కలుగుతుంది, నిన్ను తక్కువ అంచనా వేస్తారయ్యా. వద్దయ్యా, కోప్పడొద్దయ్యా, ఇశ్రాయేలు మీద, ఈ జనుల మీద నువ్వు కోప్పడొద్దయ్యా అని మోషే అంటే అక్కడ గొప్ప మాట ఉంటుంది. ఏమనుంటుంది తెలుసా? యెహోవా సంతాపపడిను. మోషే మాట విని యెహోవా సంతాపపడిను. యెహోవా తన మనసు మార్చుకున్నాడంట, ఆయన కోపాన్ని చల్లార్చుకున్నాడంట. వాస్తవానికి ఆయన కోప్పడినట్టు కనబడిన ఆయన కోపం ఒక్క నిమిషమే, దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన వాత్సల్యము మాత్రం యుగ యుగాలు ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగా. ఒక్క క్షణం వారి మధ్యకి వచ్చానంటే వాడిని ఒక్కను కూడా లేకుండా చేసి మోషే నీలోంచి గొప్ప జనాన్ని చేస్తానంటే మోషే అంటాడు, అయ్యా నీవు రాసిన గ్రంథంలో నుంచి ముందు నా పేరు తుడిపి, నా పేరు తుడిచేసిన తర్వాత నువ్వు వారిని ఏమైనా చేయి. ఆ జనాన్ని అందరికీ అడ్డుపడ్డా. వాళ్ళు ఏమైనా మంచోళ్ళ? మోషే దప్పికవుతుంది. ఇంకా ఘోరమైన విషయం ఏంటో తెలుసా? మోషే మాంసం తినాలనిపిస్తుంది. అరణ్యంలో గుడారాలు బయట కూర్చొని ఏడుతున్నారంట మాంసం కోసం. ఆకాశం నుండి శ్రేష్టమైన ఆహారం, దేవదూతలు తినే ఆహారం తింటా మరలా దురాశ అనే పాపం, సనుగుడు అనే పాపం కొరింథీ పత్రికలో ఉంటుంది. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో వారు సనిగి సంహరించబడ్డారు. సనగడం అంటే దేవునికి ఇష్టం ఉండదు. ఈ ఆత్మీయ యాత్రలో పోరాటాలే, మనం యుద్ధ రంగంలో ఉన్నాం, ఇది మాత్రం మర్చిపోవద్దు. అసలు నిన్ను సపరేట్ చేయడానికి కారణం ఏంటి? ఐగుప్తు నుంచి విడిపించడానికి కారణం ఏంటంటే యుద్ధ రంగంలో నిలబెట్టడానికి. దేవునికి మహిమ కలుగును కాక. అదేంటయ్యా మమ్మల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, బిల్డింగ్లు ఇవ్వడానికి, కార్లు ఇస్తాడేమో, ప్లాట్లు ఇస్తాడేమో అని మేము వస్తే, అప్పులు తీరుస్తాడు, రోగాలు తగ్గిస్తాడు, మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు బారిపోతాయి, మాకు ఒక శక్తి వచ్చింది, మాకు ఒక పవర్ వచ్చింది అని మేము వస్తే నువ్వేంటయ్యా యుద్ధ రంగం అంటావు? యుద్ధ రంగం అంటావేంటి? దైవజనుడు చెప్తాడు, ఉంటే ఐగుప్తులోనైనా ఉండు, బయటకు వస్తే యుద్ధ రంగంలోనైనా ఉండు. యుద్ధమైనా చెయ్యి, లేకపోతే బానిసగైనా బతుకు. లోకంలో సాతానుకు బానిసగైనా బతుకు, లేకపోతే యుద్ధ రంగంలోనికి విడిపించబడ్డావా, రోషంగా యుద్ధ రంగంలోనైనా నిలబడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టొద్దన్నా, మాట్లాడు, సాత్వికంగా చెప్పు. ఎందుకంటే కొడతా, కర్రతో కొట్టడం వల్ల మోషే కానానికి పోవాలి తెలుసా అన్నాడు. నాకు తెలుసు కదా, ఆ కానాన్ని మిస్ అయ్యాడు, కానీ పరమ కానానికి వెళ్ళాడు. సమాధి కూడా దొరకలే ఇప్పటిదాకా. దేవుడే మోషేను సమాధి చేశాడు. ఆ సమాధి, ఆ శరీరం కోసం కూడా సాతాను తర్కం పెట్టుకున్నాడు దూతతో.
మోషే శరీరం దేహం కోసం. ఎంత శ్రేష్టమైన భక్తుడు అంటే కొట్టంగానే నరకానికి పంపించేస్తాడా? ఏమండి, మిమ్మల్ని ఒక మాట గద్దించంగానే, వాక్యాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఒక మాట గద్దించగానే మమ్మల్ని నరకానికి పంపించేస్తాడా? అంటే మీరైతే ఎన్నిసార్లు పాపాలు చేయొచ్చు, ఎన్నిసార్లు తేడా పడవచ్చు, అయ్యా అయ్యగారు మా కోసం ప్రార్థన చేయాలి, మీరైతే ఎన్నిసార్లు అనొచ్చు, మేము మాత్రం ఒక మాట అనకూడదు. అంటే అలా కొట్టొచ్చు నరకానికి పోతావు. మోషే పోయాడు, మోషే నరకానికి పోలా. ఈ కానాన్ని మిస్ అయ్యాడు. ఈ సుఖాలు పోతే పోయినాయండి, ఇబ్బంది ఏం లేదు. ఈ సుఖాల కోసం దేవుని దగ్గరికి రావా, కడుపు మార్చుకొని ప్రయాసపడి కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్లు రక్షించడానికి వచ్చాం. బ్రతకలేక బైబిల్ పట్టుకోవాలా, బ్రతికించడానికి బైబిల్ పట్టుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏందన్నా అంతా మీ అయ్యగారు గురించి చెప్తున్నామంటే ముందు ఈ బేస్ పాయింట్ మీకు అర్థమైతే రేపు వచ్చే వారం నుంచి కొట్టినా మీరు బాధపడరు. అందుకని ఏమో దేవుని ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు. లోపాలు సరి చేయడానికి, హెచ్చరించడానికి ఆదరించేది ఆయనే, గాయపరచువాడును నేనే, ఆ గాయాన్ని అది అట్లుంటుంది ఏసైతే. కొట్టేది ఆయనే, ఊరుకొని ఆయన ఆదరించేది, కన్నీరు తుడిచేది కూడా. కొట్టడం అవసరమే, తర్వాత ఆ గాయాన్ని మాన్పడం కూడా. మన బిడ్డకి జ్వరం వచ్చిందండి, ట్యాబ్లెట్లు వేస్తే తగ్గట్లా. డాక్టర్ దగ్గర తీసుకుపోతే డాక్టర్ ఇంజక్షన్ చేయాలన్నాడు. ఖచ్చితంగా ఇంజక్షన్ పడితేనే తగ్గిద్ది అన్నాడు. చేపిస్తావా, లేకపోతే అమ్మో ఇంజక్షన్ చేపిస్తే ఏడుస్తాడయ్యా, వాడు ఏడితే నేను చూడలేనయ్యా అని చెప్పి ఇంటికి తెస్తావా? ఇంటికి తెచ్చావనుకో ఆ విష జ్వరంగా మారి అసలు నీ బిడ్డ చేతికి రాకుండా పోవచ్చు. కానీ ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? ఎంత ప్రేమైనా, వాడు ఏడ్చినా, మొత్తుకున్నా, కేకలు పెట్టినా నువ్వేం చేస్తావు? గట్టిగా బలవంతంగా పట్టుకొని, కదలకుండా పట్టుకో. అటు ఇటు కదిలితే ఇంజక్షన్ మళ్ళీ ఏడాది పుచ్చుకుంటే గట్టిగా పట్టుకో అంటే కదలకుండా గట్టిగా పట్టుకొని దగ్గరుండి ఇంజక్షన్ పట్టుకుంటాం. ఎందుకు? ఆ జ్వరం విష జ్వరంగా మారకుండా ఉండడానికి. కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమలు, శోధనలు, బాధలు కూడా అలాంటివి. మనము అతి తీవ్రమైన పాపంలోనికి, ఘోరమైన పాపంలోనికి, దేవునికి దూరమయ్యే పాపంలోనికి, ఆత్మీయ క్షీణతలోనికి పడిపోకుండా ఉండడానికి దేవుడు మనకు అప్పుడప్పుడు వేసే చిన్న చిన్న సూదులే శ్రమలు, శోధనలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఓర్పును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ కన్నీరు, నీ త్యాగం నేను ఎరుగుదును. కానీ నీ మీద తప్పు ఒకటి, అరణ్యంలో వెంబడించావు. భక్తుడు పాట రాశాడు, నా బలమై ఉన్న దేవా. ఆ పాటలో అంటాడు, అయ్యా నువ్వు నా ప్రార్థన విన్నా వినకపోయినా, నాకు కనబడినా కనబడకపోయినా, సకల అవస్థలలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను నిన్ను ప్రేమిస్తాను. అదేంటండి, ప్రార్థన వింటేనే కదా ప్రేమించాలి. మనకు మేలు చేస్తేనే కదా మనం ప్రేమించాలి, ఆశీర్వదిస్తేనే కదా ప్రేమించాలి, సహాయం చేస్తేనే కదా ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తాం. అంతేనా? అన్నీ మనకు అనుకూలంగా చేసేవాడిని అయితే ప్రేమిస్తాం, మనకు వ్యతిరేకంగా చేసేవాడిని ప్రేమిస్తామా? దేవునితో భక్తుడు చేసుకున్న ఒప్పందం ఏంటో తెలుసా? నువ్వు నా ప్రార్థన విన్నా వినకపోయినా నేను నిన్ను ప్రేమించడం మాత్రం మానుకోను. నువ్వు నాకు కనబడినా కనబడకపోయినా నేను మాత్రం నిన్ను ప్రేమించడం మానుకోను. భక్తుడు పౌలు చెప్తాడు, పౌలు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఆ హేతువు చేత నేను ఈ శ్రమలన్నీ అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక సిగ్గుపడను. ఎన్నో శ్రమలు, కపట సహోదరులు, అరణ్యములో బాగా మృగాలతో పడి, బెత్తాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ఆకలి దప్పులు, జాగారములు, ఉపవాసాలు, సముద్రము, ఓడబగిలి సముద్రంలో ఉన్నాడు. క్రీస్తు నామము కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఘోరమైన శ్రమ ఏంటంటే దిగబడద్దు. ఒంటి మీద నూలుపోగు లేదు. పౌలు గారి పరిస్థితి సేవని వస్తే ఒంటి మీద నూలుపోగు లేదు, దిగంబరగా ఉన్నాడు, దిగంబరిగా గడిపాడు ఒక రాత్రి. చెప్పవలసిన చాలా ఉన్నాయి. ఇంకా ఆ లిస్ట్ కాకుండా ఇంకా చెప్పాల్సిన శ్రమలు, సంగతులు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ మించిన